ఈ జున్ను తినే అదృష్టం అస్సలు లేదనుకుంటా మాకి. 2, 3 సంవత్సరాలు అవుతుంది ఆవు తీసుకొని, అయినా కూడా అస్సలు తినలేకపోతున్నాము. పోయినసారేమో మేము వెళ్ళేసరికి 3 రోజులు అయిపోయింది ఆవిని. మాకు జున్ను పాలైతే దొరకలేదు. సో ఈసారి మేము అక్కడ ఉండంగానే ఈనింది అండ్ నా చేతులతోనే నేను జున్ను చేశాను. అయినా కూడా తినలేదు. ఆవు దూడ చూడండి సేమ్ తల్లిలాగే ఉంది కదా, చాలా బాగుంది. అండ్ పాలైతే నెక్స్ట్ డే డాడీ పిండుకొచ్చారు. చూడండి జున్ను పాలు కేట్ల నిండా ఉన్నాయి. ఇంకా యాలక్కాయలు మిరియాలు పొడుము చేసుకున్నాను. బెల్లం కూడా పక్కకు తీసి పెట్టుకున్నాను. పాలని ఉడకట్టుతున్నాను. పాలు పిండుకునే టైంలో ఏమైనా దుమ్ము లాంటిది దోమ లాంటివి పడుతూ ఉంటాయి కదా, అవి సపరేట్ అవుతాయని పాలు ఉడకట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి బెల్లం వేస్తున్నాను. ఈ బెల్లం వేసేది కొంచెం తప్పు చేశాను అనుకుంటా. బెల్లంని కొంచెం పొడుము చేసి వేసింటే బాగుండేది అనుకున్నా. సో మళ్ళీ తర్వాతనేమో ఇలాగా దంచుకున్న యాలకులు మిరియాల పొడి వేశాను. మిక్స్ చేస్తూ ఉంటే బెల్లం అసలు కరగలేదు, అందుకే చెప్పాను. సో బెల్లంని మళ్ళీ తీసి కొంచెము దంచినట్టు చేసి మళ్ళీ వేశాను. చూడండి ఇలా బెల్లంని తీసేసుకొని ఒక బౌల్లో వేసుకొని దంచేసి మళ్ళీ వేసి మిక్స్ చేశాను. ఇలా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో పెట్టేస్తూ ఉన్నాను. కింద ఒక బోగండిలో నీళ్ళు పెట్టి మనం అందులో పెట్టేసాను. కొద్దిసేపు అలా ఉడికించేస్తే ఇలాగైతే వచ్చేసింది. సో ఇలా గడ్డ కడితే మనకి రెడీ అయిపోయినట్టు అంట జున్ను అయితే. చూసారు కదా, మనకి చాకుకి ఏం అంటుకోకుండా వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోవడానికి అడ్జస్ట్ అయితే ఇలా నైఫ్తో విడిపిస్తూ ఉన్నాను. సో అచ్చం కేక్ లాగే చాలా బాగా వచ్చింది. దీన్ని చూస్తూ పిల్లలైతే ఎంత తింటామో అన్నంత అరిచేశారు. కేక్ చేసింది అని అరిచేస్తూనే ఉన్నారు. సో చూసారు కదా ఎంత చక్కగా వచ్చింది కదా, చూస్తేనే నోట్లో నీళ్ళైతే ఊరుతున్నాయి, కానీ అస్సలు తినలేకపోయాము. చూద్దాం, పిల్లలు అడుగుతూ ఉన్నారు, తింటాం అంటున్నారు. వాళ్ళకైతే ఒక్కొక్క పీస్ కట్ చేసి ఇద్దాము అనేసి ఒక్కొక్క పీస్ కట్ చేసి ఇచ్చాను. వాళ్ళు నోట్లో పెట్టుకొని బాలేదు అని అంటూ ఉన్నారు. నాకైతే ఫుల్ నవ్వు వచ్చేసింది. ముందు ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు కేక్ అనుకొని. సో దీన్ని తినేసరికి వాళ్ళకి అస్సలు నచ్చలేదు. అండ్ మేము తినాలంటేనేమో అస్సలు టైం లేదు, ఎక్కడో ఫంక్షన్ ఉంది దానికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నాము, అస్సలు తినలేకపోయాము. సో ఇదే మా బ్యాడ్ లక్ అనుకోవాలి. నెక్స్ట్ టైం అయినా తింటామో లేదో అస్సలు తెలియదు, కానీ మాకైతే చాలా ఇష్టం జున్ను అయితే. నాకు పిల్లలు కూడా అస్సలు నచ్చలేదు, ఇంకా ఇదైతే తినలేకపోయాము. సో మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళొక వీడియోతో కలుద్దాం. బాయ్.